వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ ఈ పేరు వినగానే మీ కళ్ళకి ఏం కనిపిస్తోంది? ఆకాశాన్ని తాకే హైటెక్ సిటీ బిల్డింగ్లా, లేక ఐటీ కారిడార్స్ లో పరిగెత్తే కార్లా? అంటే మీరు హైదరాబాద్ ని సగమే చూశారు. దశాబ్దాలుగా వెస్ట్ హైదరాబాద్ వైపు చూసిన అభివృద్ధి చూపు ఇప్పుడు డైరెక్షన్ ని మార్చుకుంది. సూర్యుడు పడమర అస్తమిస్తే తూర్పున ఉదయించాల్సిందే కదా. ఈస్ట్ హైదరాబాద్ లో ప్రగతి కిరణం ఇప్పుడు కళ్ళు చెదిరేలాగా వెలుగుతోంది. ఒకప్పుడు సిటీకి దూరం అనుకున్న ప్రాంతమే ఇప్పుడు సిటీకి గుండెకాయగా మారుతోంది. లుక్ ఈస్ట్ పాలసీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. మాస్టర్ ప్లాన్ కు వేసిన తొలి అడుగు. ఇక్కడ ల్యాండ్ ధరకే తక్కువ, కానీ ఫ్యూచర్ లో అది అందించేది మాత్రం హై రిటర్న్స్. నిజమైన ఇన్వెస్టర్ కి ఇంతకంటే స్వర్గం ఇంకేముంటుంది? ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లో ఉప్పల్ అంటే ఒక గేట్వే. మెట్రో పరుగులు, ఆకాశం మీదుగా దూసుకెళ్లే ఫ్లైఓవర్స్ కేవలం సిటీ సెంటర్ నుండే కాదు, చరిత్రలో నిలిచిపోయిన చార్మినార్ పాత బస్తీని ఆధునిక మెట్రో ఫేజ్ 2 తో కనెక్ట్ కాబోతోంది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో ఎక్స్పాన్షన్ తో ఓల్డ్ సిటీ రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఇది కదా నిజమైన రీయూనిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్. ఈస్ట్ హైదరాబాద్ కి మెగా గేట్వేగా నిలుస్తుంది చర్లపల్లి టెర్మినల్. దీన్ని రైల్వే స్టేషన్ అనడం కంటే ఎయిర్పోర్ట్ అని అనొచ్చు. చర్లపల్లి టెర్మినల్ నుండి సుమారు 90 నుండి 100 రైళ్లు ఆపరేట్ అవుతున్నాయి. ఢిల్లీ వెళ్లాలన్నా, మహారాష్ట్ర వెళ్లాలన్నా, చెన్నై, కర్ణాటక, గోవా ఎక్కడికి వెళ్లాలన్నా చర్లపల్లి నుండే. కొత్త రైళ్లు ఇక్కడి నుండే కూత పెడుతున్నాయి. దేశంలో అన్ని దిక్కులకి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈస్ట్, నార్త్ ఇండియా వైపు వెళ్లే రైళ్లకు చర్లపల్లి మేజర్ సెంటర్ గా మారింది. కేవలం లాంగ్ జర్నీలే కాదు, ఎంఎంటీఎస్ ఫేజ్ 2 తో హైటెక్ సిటీకి వెళ్లాలన్నా కూడా ఇక్కడి నుండే ఈజీ యాక్సెస్. దీంతో చర్లపల్లి చుట్టూ ఒక కొత్త ఎకనామిక్ సిటీ పుట్టుకొస్తోంది. ఇక హైదరాబాద్ లోనే రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు స్పీడ్ గా జరిగిపోతున్నాయి. ఇది పూర్తయితే వరంగల్ హైవేకి రెడ్ కార్పెట్టే. వరంగల్ వెళ్లే వారికి, యాదాద్రి వెళ్లే భక్తులకు ఇక బ్రేకులుండవు. సిటీ నుండి బయటకు వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా జస్ట్ జెట్ స్పీడ్ లో వెళ్ళొచ్చన్నమాట. ఇక హబ్సిగూడలో జీవశాస్త్రం, డిఎన్ఏ, జన్యువులకు సంబంధించి అధునాతన పరిశోధనలు జరిగే సెంటర్ ఫార్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. తార్నాకలో కెమికల్ ఇంజనీరింగ్ రంగంలో ఇది దేశంలోనే అగ్రగామి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఉప్పల్ రోడ్ లో గ్రౌండ్ వాటర్, భూకంపాలు, మినరల్స్ రీసెర్చ్ కి సంబంధించి పరిశోధనలు జరిగే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. తార్నాకలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, NERTU, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, ఇంకా చెప్పుకోవాలంటే బోలెడు. ECIL కాప్రా దగ్గర టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడిచే TIFR నేషనల్ బలూన్ ఫెసిలిటీ. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో GBK బయోసైన్సెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ ఈ బెల్ట్ ను తూర్పు హైదరాబాద్ కి రీసెర్చ్ కారిడార్ అని చెప్పుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్ 340 కిలోమీటర్ల మహావలయం తూర్పు హైదరాబాద్ కు ఒక మణిహారం. భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం ఇవి ఇకపై ఊర్లు కావు, గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్స్. ఒక పక్క అదానీ గ్రూప్ డ్రై పోర్ట్, మరో పక్క పోచారం ఐటీ కారిడార్ లో ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు. ఇక్కడ ఐటీ మాత్రమే కాదు, తయారీ రంగం కూడా తోడైంది. దీన్నే హైబ్రిడ్ ఎకానమీ అంటారు. వెస్ట్ హైదరాబాద్ ఐటీతో నిలబడితే మన ఈస్ట్ హైదరాబాద్ ఐటీతో పాటు పరిశ్రమలతో కలిపి 2 కాళ్లపై పరిగెడుతోంది. ప్రపంచ పర్యాటకులను రప్పించే రామోజీ ఫిల్మ్ సిటీ, తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న యాదాద్రి క్షేత్రం, మన నేతన్నల ఖ్యాతిని నిలబెట్టిన పోచంపల్లి అన్నీ ఇక్కడే ఉన్నాయి. వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మికం ఈ 3 కలిసిన త్రివేణి సంగమమే ఈస్ట్ హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో కింగ్ మేకర్ ఈస్ట్ హైదరాబాద్. ఇక్కడ కొనే ప్రతి గజం స్థలం రేపటి బంగారు గని. అవకాశం తలుపు తట్టినప్పుడే ఆహ్వానించాలి, లేదంటే రేపు చరిత్రను చూస్తూ మనం నిలబడిపోవాల్సి వస్తుంది. మీరేమంటారు?